ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన కేవలం 6 నెలల్లో దాదాపుగా 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నాలు ర్యాలీలు చేస్తూ తమ తీవ్ర నిరసన తెలపడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే నెలలో ఇంతకు ముందు ఇచ్చిన ధర్నాకు అంటే రైతులకు సంబంధించి రైతు భరోసా చెల్లించాలని, ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రీమియం చెల్లించాలని ఇంతకుముందు ఒక నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. అంతకంటే కూడా ఈరోజు జనాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ధర్నాల్లో పాల్గొనడం జరిగింది. మనకు క్లియర్గా అర్థమైపోతుంది, రోజులు గడిచే కొద్దీ ఈ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది ఇలా నిరసన రూపంలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల గురించి అధికార పార్టీలో ఉన్నటువంటి కొందరు కూటమి నేతలు కానీ మంత్రులు కానీ మాట్లాడుతూ ఇలా పెంచడానికి కారణం గత ప్రభుత్వమే అంటున్నారు. మరి ఇలా ఏమనాలో అర్థం కాదు. ప్రతి దానికి గత ప్రభుత్వం కారణం అంటారు. పోనీ గత ప్రభుత్వం ఎట్లా కారణం చెప్పండి అంటే అది ఎవరు చెప్పరు. ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు నెల కిందట ఏం చెప్పారు, ఎట్టు పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏమన్నా అర్థమవుతుందే? ఎలక్షన్స్కు ముందు మీరు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు ఎక్కడైనా పొంతన ఉందా కూటమిలో ఉండేటువంటి నాయకులారా? ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎగిరెగిరి పడి ఊగిపోయి ఒక చోట స్థిరంగా ఉండక గాలి మాటలు మాట్లాడి మేము అధికారంలోకి వచ్చే విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడమే కాక వీలుంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, రైతుల కడుపు కొట్టమా, రైతులు మేము బాగా చూసుకుంటాం, రైతుల మీద ప్రేమ ఉండే ప్రభుత్వం మాదని రకరకాల విలువలేని మాటలు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక పార్టీ మీ ప్రభుత్వ విధానంపై నిరసన తెలుపుతుంటే దానిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ఏదన్నా ఒక ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్నప్పుడు అటువైపు ఉన్నటువంటి పార్టీలు నిరసన తెలుపుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారు, వీళ్ళు తెలుపుతున్నటువంటి నిరసన కరెక్టా కాదా, వీళ్ళు తెలుపుతున్న నిరసనకు విలువ ఉందా లేదా అనేటువంటి వివరణ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రతి దానికి ఒకటే మందు అన్నట్టు దీన్ని కూడా గత ప్రభుత్వం కారణమే, ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కూడా గత ప్రభుత్వం కారణమే అంటున్నారు. ఇంత విచిత్రమైన వాదనలతో మీరు గత 6 నెలల కాలంలో ఈ ప్రభుత్వాన్ని మూలుక్కుంటూ లాక్కుంటూ వస్తున్నారే, ఇంకా మిగిలిన కాలాన్ని మీరు ఎలా లాగాలనుకుంటున్నారు? మీరు బాగా చూస్తున్నారా? నిరసన అనేది మీ ప్రభుత్వం పైన రోజుకు ఎంత బలంగా వినపడుతుందో మీకు అర్థమవుతుందే. 175 నియోజకవర్గాల్లో ఒక రకంగా చెప్పాలంటే అద్భుతంగా ఏదో ఎన్నికల చివరి సంవత్సరంలో ఉన్నంత విధంగా ఈ నిరసనలు ర్యాలీలు జరుగుతున్నాయి. కొద్దిగా గమనించండి. మీకేదో సంపూర్ణమైన మెజార్టీ ఉందని, 164 సీట్లు వచ్చిందని మీ ఇష్టం వచ్చిన మీరు చెప్పింది ప్రతిదీ జనాలు నమ్ముతారని, లేదా ప్రతిదీ మీరు ప్రజల ఆమోదయోగ్యంగా ఉంది అని మీకై మీరు భ్రమపడితే భవిష్యత్తులో తీవ్రమైన ఇంతకంటే ఘోరమైన ఓటమి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 40% ఓట్లతో 11 సీట్ల కన్నా పరిమితమైనరు. మీరు అంతకంటే ఘోరమైనటువంటి ఓటమి చెవి చూడబోతున్నారు. అదే మనకు క్లియర్ కట్ ఇండికేషన్ అర్థమవుతుంది. ఆ ప్రజాస్పందన చూసినా చాలామంది అనుకోవచ్చు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కదా అని. వాళ్ళైనా రావాలి కదా. ఈ 6 నెలల కాలంలోనే ఒక అంశం మీద పోరాటం చేయడానికి అంత ధైర్యంగా వీధుల్లోకి వచ్చి జెండాలు పట్టుకొని వాళ్ళ ఎజెండా గురించి మాట్లాడుతూ ఇంత ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత. ఈ ప్రభుత్వం మీరు ఏమైనా చేసుకోండి, మాత్రం తగ్గేది లేదు. ఇన్ని రోజులు కొన్ని విషయాలు భయపడతా వచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మీ ఇష్టం వచ్చింది చేసుకుని మీరు కేసులు పెట్టుకొని ఏమైనా చేయండి, ఇంకా ప్రజల కోసం మేము తప్పక వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి కల్పించినారు అనే విధంగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ జెండాలు భుజాన వేసుకొని వీధుల్లో ర్యాలీలో నిరసన జరుపుతుంటే ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఇప్పుడు కూడా వీళ్ళు పునరాలోచన చేసుకోకుండా అన్నింటిలాగానే గతం అంటూ పోతే మీరు కూడా గతించిపోవడానికే ఆసన్నమైంది. వెరీ క్లియర్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక పక్క అయితే దీన్ని కూడా వక్రీకరించడానికి కొన్ని చోట్ల ఏదో బైకులు ర్యాలీ జరుగుతుంటే 1-2 ఎలుకలు పడతాయి కదా బైకులు, అందరూ ఒకే వేగంతో రాలేదు కదా. ఆ 1-2 వెనకలో ఉన్నటువంటి బైకులు చూపించి అక్కడికే ఆ యొక్క ఇమేజెస్ కట్ చేసి ఇదో వైసీపీ పిలిపించినటువంటి
ఈ యొక్క ధర్నా ఫెయిల్ అయిందని, అట్టర్ ఫ్లాప్ అయింది, రకరకాల కథలు కహానీలు చెప్తా ఉన్నారు. చూసుకొని చెక్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో. ఇప్పటికే అధికారులందరికీ ఇన్ఫర్మేషన్ చేరిపోయింది. అధికారులందరూ కూడా న్యూట్రల్ అయిపోయారు. మెల్లమెల్లగా 6 నెలల కాలంలోనే అధికారులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ముఖ్య అధికారులు కొందరు న్యూట్రలైజేషన్ కాబోతున్నారు. చాలా క్లియర్. 2 రోజుల కింద మీటింగ్ కూడా జరిగింది దాని గురించి. ప్రభుత్వంలో మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ 10-12 మంది మంత్రులను తీసేసే స్థితికి వచ్చినారంటే మీ విధానాలు, మీ విధి విధానాల పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటే మీరు ఈ 6 నెలల కాలంలో ఏర్పడిన ఒక ప్రభుత్వంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని లేదా 12 మంది తొలగించాలనే ఆలోచన మీకు వచ్చిందంటే అక్కడే మీరు ఫెయిల్. వెరీ క్లియర్. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు మీరు ఇంత ముందు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు మీరు చెప్పిన అభివృద్ధి కానీ, ప్రజలకు మీరు చెప్పిన సంపద సృష్టి కానీ, వీటన్నింటినీ క్లియర్ కట్గా మీరు ఏం చేయబోతున్నారో, ఎలా చేయబోతున్నారో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి. లేకపోతే కన్నా మీరు ఇప్పటికే కోల్పోయారు, చాలా కోల్పోయారు. ఏదంటే మీకు ఏదో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మీడియా ఉన్నారని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే కానీ గ్రౌండ్లో వెళ్ళకపోతే మీ పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. గుర్తుపెట్టుకోండి.